మార్కాపురం పట్టణానికి సుమారు 5 కిలోమీటర్ల దూరంలో కలెక్టరేట్ కార్యాలయం ఏర్పాటు చేయడంతో అక్కడికి వెళ్లేందుకు సరైన రవాణా సౌకర్యం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కలెక్టరేట్కు వెళ్లాలంటే సొంతంగా ఆటో మాట్లాడుకుని వెళ్లాల్సి వస్తోందని, పేద ప్రజలు ఆటో ఖర్చులు భరించలేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రతి సోమవారం నిర్వహించే మీకోసం కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి అర్జీదారులు పెద్ద సంఖ్యలో వస్తుంటారని, అయితే రవాణా సౌకర్యం లేక చాలా మంది కాలినడకన కలెక్టరేట్కు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. మొదటి బస్టాండ్లో నుండి కలెక్టర్ వరకు ఆర్టీసీ బస్సు నడిపించినప్పటికీ తర్వాత బస్సు సర్వీసును నిలిపివేయడంతో సమస్య మరింత పెరిగిందన్నారు. ఈ నేపథ్యంలో మీకోసం కార్యక్రమం రోజున ఆర్టీసీ బస్టాండ్ నుండి కలెక్టరేట్ వరకు కనీసం 2 బస్సులు నడపాలని అర్జీదారులు కోరుతున్నారు. ఇదిలా ఉండగా కలెక్టరేట్ కార్యాలయాన్ని పట్టణానికి దగ్గరలోని డివిజన్ విద్యుత్ కార్యాలయ భవనంలోకి మార్చాలని మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అబ్దుల్ రజాక్ జిల్లా కలెక్టర్ విజయ సునీతకు వినతి పత్రం అందజేశారు. ప్రజలకు అందుబాటులో ఉండే ప్రదేశంలో కలెక్టరేట్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈరోజు ప్రజా సమస్యల పరిష్కార వేదిక మార్కాపురంలో నూతన కలెక్టర్కి ఈరోజు మేము ఒక పత్రాన్ని ఇవ్వడానికి వచ్చాము. ముఖ్యంగా ఈరోజు కలెక్టరేట్కు రావాలంటే సామాన్య ప్రజలకు చాలా దూరం అయింది. పైగా ఇది రవాణా ఛార్జీలకు అదనపు భారంగా పేద మధ్యతరగతి ప్రజలకు ఇబ్బందికరంగా మారింది. కాబట్టి చాలామంది ప్రజలు బాధపడుతున్నారు ఇక్కడ రావాలంటే. కాబట్టి మార్కాపురంలో విద్యుత్ సబ్స్టేషను చాలా కాలం పాతది, అది చాలా గతంలోది. ఆ రోజుకు అప్పుడు దూరంగా ఉండేది పట్టణానికి, ఈరోజు అది నడిబొడ్డుగా తారింది. కాబట్టి ఈరోజు మేమేం కోరుకుంటున్నామంటే అందరికీ ప్రజల సౌకర్యార్థము అవసరార్థము మార్కాపురం కలెక్టర్ ఆఫీస్ని విద్యుత్ సబ్స్టేషన్లో పెట్టి అక్కడున్న సబ్స్టేషన్ను దూర ప్రాంతాలకు తరలించాలని మేము కోరుతున్నాము. ఈ యొక్క విజ్ఞప్తి పత్రాన్ని కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి అందించడానికి ఈరోజు వచ్చాము. కాబట్టి ఖచ్చితంగా దీన్ని తరలించవలసిందిగా మేము కోరుతున్నాము.